హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు గోబీ చెన్నాతో దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావలసినవి 4 కప్స్ బాస్మతి రైస్ అండి. ఇవి బాస్మతి బ్రౌన్ రైస్ అండి. ఆరోగ్యానికి మంచివని ఇవి వాడుతున్నాను. మీరు వైట్ బాస్మతి రైస్ని కూడా వాడుకోవచ్చు. కొంచెం ఆయిల్, ఒక కాలీఫ్లవర్, రాత్రి నానబెట్టి ఉడకబెట్టిన చెన్న 2 కప్స్, కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం పెరుగు, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్ ముక్కలు, కొంచెం నిమ్మరసం, కొంచెం బటర్ అండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకొని లేకపోతే లేదు. ఒక స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇవి హోల్ గరమ్స్ అండి, మీ ఇంట్లో ఉన్నవన్నీ వేసుకోవచ్చు. ఈ విధంగా ఏముంటే అవి వేసుకోండి. కొంచెం అల్లము వెల్లుల్లి ముక్కలు, దీన్ని పేస్ట్ చేయాలి. కొంచెం గరం మసాలా, కొంచెం పుదీనా సపరేట్గా తీసుకున్నాను, కొంచెం కారం, కొన్ని టమాటా ముక్కలు, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లిని పేస్ట్ చేసి పెట్టుకుంటానండి. మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని అందులో నీళ్లు పోసి, నీళ్లు బాగా వేడెక్కాక అందులో గోబీని వేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచాలండి. ఎందుకంటే అందులో ఏమైనా పురుగులు ఉన్నా కూడా చనిపోతాయి. సో అందువల్ల ఇలా వేడి నీళ్ళల్లో వేస్తున్నాను. వేసి దీన్ని మళ్ళీ పక్కన పెట్టుకుంటాను అనమాట. నీళ్ళలో నుంచి తీసి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనికి కొంచెం శనగపిండి, కొంచెం బియ్యపిండి, కొంచెం కార్న్ పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కారము వేసి బాగా కలుపుతానండి. జస్ట్ ఒక్కొక్క స్పూన్ వేస్తే చాలండి. వేసి అందులో కొద్దిగా ఒక స్పూన్ పెరుగు వేసి అవన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుతానన్నమాట. చేతితో కలిపితే ఇంకా బాగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఇలా కలిపి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ కొద్దిగా వేసి ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయాలండి. ఈ విధంగా సో చివరిగా కొంచెం పచ్చిమిర్చిని, కరివేపాకును కూడా వేసి అందులో ఆనియన్స్ కూడా వేస్తానండి. సో ఇలా వేయడం వల్ల టేస్ట్గా ఉంటుందని చివరిలో ఒక రౌండ్కి ఇవి వేసి దానిపైన వేస్తున్నాను. చూడండి, ఆనియన్స్ కూడా వేసాను. ఇవన్నీ డీప్ ఫ్రై అయిన తర్వాత ఆ గోబీ పైన వేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఇవి ఈవినింగ్ స్నాక్గా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఆరోగ్యం కూడా ఆరోగ్యమే అన్నమాట. చూడండి, ఈ విధంగా వచ్చింది. దీన్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు పోసి, నీళ్ళు బాగా వేడెక్కి అందులో రైస్ వేసి ఉడకపెడతానండి. ఇంకొక గిన్నె తీసుకొని అందులో హోల్ స్పైసెస్ ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడెక్కాక హోల్ స్పైసెస్ని అందులో వేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా అందులో వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో టమాటాను కూడా వేసేస్తానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసానండి. కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, పుదీనా వేస్తున్నాను. ఇది చాలా మంచిదండి, పుదీనా ఆరోగ్యానికి, అందువల్ల యాడ్ చేశాను. అంతేకాకుండా బిర్యానీకి మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుందండి. ఇవన్నీ పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఇలా ఫ్రై చేయాలి. సో ఇప్పుడు నిమ్మరసము కూడా యాడ్ చేసేసాను.
పెరుగును కూడా అందులో యాడ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం బటర్ని యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్ అండి. ఇది లేని వాళ్ళు 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. సాల్ట్ని కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. కొంచెం కొత్తిమీరని కూడా అందులో వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు పక్కన వాటర్ చూడండి బాగా బాయిల్ అయింది. అందులోకి రైస్ని వేసేసాను. అవి ఉడుకుతూ ఉన్నప్పుడు ఇక్కడ గరం మసాలా, కారపొడిని కూడా ఇందులో వేసేసి జస్ట్ అలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా పెడతానండి. దీనికి ముందుగా చెన్నాను కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కలిపేసానండి. ఇవన్నీ కలపడం వల్ల చెన్నాకు కూడా బాగా మసాలా అంటుకుంటుంది. 2 మినిట్స్ ఇలా మూత పెట్టి ఉడకనిస్తాను. ఈ లోపల ఇక్కడ చూడండి బియ్యం కూడా బాగా మెత్తపడింది. సో ఇది ఎంత ఉడకాలి అనేది మీ ఇష్టం అండి. కొంతమంది తక్కువ ఉడకపెడతారు, కొంతమంది చాలా ఎక్కువ ఉడకపెడతారు. అది మీ కన్వీనియంట్ బట్టి చూసుకోండి. సో అయిన తర్వాత దీన్ని గిన్నెలో వేసేసి హాఫ్ బియ్యం వేసిన తరువాత ఈ గోబీని అందులో వేసేయాలండి. దీనిపైన మళ్ళీ రైస్ వేస్తానండి కొద్దిగా. ఇలా వేస్తాను. దీనిపైన కొంచెం పక్కన పెట్టుకున్న చెన్నాని, గోబీని పైన యాడ్ చేస్తున్నానండి. ఇది 3rd లేయర్ అవుతుందన్నమాట. కింద చెన్నా ఉంది, మధ్యలో గోబీ ఉంది. ఇప్పుడు పైన 2 కలిపి కొద్ది కొద్దిగా వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా పక్కన పెట్టేసి మూత పెట్టి కింద ఒక వాడనటువంటి ప్యాన్ని పెట్టేసి దాంట్లో పైన ఇది పెట్టానండి. పెట్టిన తర్వాత దీనికి ఒక క్లాత్ వేసేస్తానన్నమాట. వేయడం వల్ల అది లోపల ఆవిరిలోనే ఉడుకుతుంది. ఒక 10 to 15 మినిట్స్ అలా చేస్తే చాలండి. చూడండి ఇలా అయిపోయింది. ఈ విధంగా గోబీ చెన్నా దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా హెల్తీది కూడా అండి. చికెన్ బిర్యానీని మైమరిపించే గోబీ చెన్నా దమ్ బిర్యానీ అండి ఇది. ఇదండి ఇవాల్టి నా రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.